హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తది రాజశేఖర్. కోరుట్ల నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన డాక్టర్ రఘు మీడియా సమావేశం నిర్వహించి తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి జీవితాంతం రుణపడి ఉంటానని, అప్పగించిన ప్రతి బాధ్యతను పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నిర్వర్తించానని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తన శక్తి మేరకు కృషి చేశానని, తనతో కలిసి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల జరిగిన మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించడం ప్రతి కార్యకర్త శ్రమ ఫలితమేనని పేర్కొన్న డాక్టర్ రఘు కార్యకర్తల కృషిని పార్టీ అధిష్టానం గుర్తించాలని కోరారు. పార్టీ జాతీయ నాయకత్వంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, అయితే పార్లమెంట్ సెగ్మెంట్ స్థాయిలో ఎదురైన కొన్ని పరిస్థితుల కారణంగానే రాజీనామా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయాన్ని ముందుగా కార్యకర్తలతో చర్చించిన తర్వాతే ప్రజలకు తెలియజేస్తానని స్పష్టం చేసిన డాక్టర్ రఘు చివరగా కోరుట్ల ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ ఎలక్షన్లో కానీ నా వంతు కృషి చేసిన, సో ఏదన్నా ఎవరికైనా నా వల్ల ఇబ్బంది జరిగినా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ఎవరికి నాతో ఇప్పటిదాకా ట్రావెల్ చేసి ఎవరికి ఇబ్బంది జరిగినా నన్ను మంచి మనసులు క్షమించండి. ఎప్పటికీ మీతో ఉంటా. కార్యకర్తలకు ఎప్పటికున్నా ఇది కుటుంబమే. రాజకీయ పరంగా మనం వేరు కావచ్చు, కానీ కార్యకర్తలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా. ఎవరైనా ఏ పని ఉన్నా కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ఇంకా మన కార్యకర్తలు ఎవరైనా ఉన్నా కానీ ఎప్పటికీ నేను అందుబాటులో ఉంటా. నా సర్వీసెస్ యూజ్ చేసుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు, దాదాపుగా మెట్పల్లిలో ఈసారి మాకు 10 మున్సిపల్ గెలవడం జరిగింది. మెట్పల్లి పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి భారతీయ జనతా పార్టీ సో నేను ఎంతోమందికి ఫోన్ చేయడం జరిగింది ఎలక్షన్లో, అన్న ఓటేయండి అని చెప్పి. వాళ్ళందరినీ బాధ పెడుతూ నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంటా కాబట్టి అందరు నన్ను కొంచెం ఆలోచించి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను సార్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటా కాబట్టి నాకు బాధ ఉంది. అంటే ఒక కుటుంబం లాంటి పార్టీకి వెళ్ళి పోవాలంటే నాకు బాధ ఉంది, కానీ తప్పక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దయచేసి అన్యదా భావించకుండా అందరూ ఇది తెలుసుకుంటారని చెప్పి అనుకుంటూ ఏ రోజైనా కానీ కార్యకర్తలకు అండగా ఉంటా. ముందు కూడా ఖచ్చితంగా కార్యకర్తతో ఉంటా అని చెప్పాను. సరే, ఇప్పుడు మీ పార్టీ రాజీనామా చేసిరా సార్? పార్టీ అంటే